హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. సో మరొక టాపిక్ నా వెనక స్క్రీన్ మీద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. సో మీ అందరికీ తెలుసు, తీన్మార్ మల్లన్న ప్రజెంట్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్సీగా మాత్రమే కాకుండా బీసీ నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చి బీసీల తరపున బీసీలకు అండగా ఉండి బీసీలకి రాజ్యాధికారం సాధించే దిశగా ప్రస్తుతం మల్లన్న అయితే ఆయన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. సో ఇప్పటిదాకా తెలంగాణ ప్రజలు రకరకాలుగా ఊహాగానాల నడుమ ఒక చర్చ అయితే చాలా బలంగా వినిపిస్తుంది. అదేంటంటే కేసీఆర్ దగ్గర, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు కొంత డబ్బులు, కొంత ప్యాకేజీని అమ్ముడుకుపోయి కాంగ్రెస్ పార్టీని భ్రష్టుపట్టించే విధంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలంగాణ ప్రజలు కొంతమంది అయితే ఆ చర్చ సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అందులో వాస్తవాలు ఏంటి అనేది మరి నాకైతే తెలియదు, కానీ ఆ చర్చ అయితే జరుగుతుంది. సో కేసీఆర్ ప్రస్తుతం ఫామ్ హౌస్లో హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు. కేసీఆర్ యొక్క పొలిటికల్ యాక్టివిటీస్ మనకైతే అసలు ఏం లేదు. కేటీఆర్ మాత్రమే యాక్టివ్గా ఉన్నారు, కేసీఆర్ అయితే ఇన్యాక్టివ్లో ఉన్నారు. తీన్మార్ మల్లన్న మీ అందరికీ తెలుసు, ప్రశ్నించే గొంతుగా. తీన్మార్ మల్లన్న ఆయన ఎప్పుడు ఏదో టాపిక్ మీద ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా మార్నింగ్ న్యూస్లో అనేక ప్రజా విషయాలపై ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, మనందరికీ తెలుసు. సో కాంగ్రెస్ పార్టీ అంటే ఎమ్మెల్సీగా కాకముందు క్యూ న్యూస్ వేదికగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ని ఏ స్థాయిలో తీవ్రంగా విమర్శలు చేశారో మల్లన్న మీ అందరికీ తెలుసు. మల్లన్న చేసినటువంటి విమర్శలకి మల్లన్నకి వచ్చినటువంటి బహుమతి ఏంటంటే కేసీఆర్ గారి ద్వారా 76 కేసులు, జైలు జీవితం. మరి అలాంటి కేసీఆర్ దగ్గర తీన్మార్ మల్లన్న గారు ప్యాకేజీకి అమ్ముడుపోతారా అంటే తెలంగాణ ప్రజలు అంటున్నటువంటి ఆరోపణ ఏదైతే ఉందో, కేసీఆర్ దగ్గర తీన్మార్ మల్లన్న ప్యాకేజీ తీసుకొని ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నానని ఏ ఆరోపణ అయితే వస్తుందో దాని ప్రకారం మేము శశి టీవీ ద్వారా మాట్లాడుతున్నాం. కేసీఆర్ని, అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ని ఆ స్థాయిలో విరుచుకుపడి, ప్రశ్నలతో విరుచుకుపడి, తీవ్రమైనటువంటి విమర్శలు, పదజాలంతో మాట్లాడినటువంటి తీన్మార్ మల్లన్న ఈరోజు ఇదే కేసీఆర్ గారి దగ్గర ప్యాకేజీ తీసుకొని, డబ్బులు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తాడా? ఒక మాట ఆలోచన చేయండి. మీరు ఆరోపణలు చేయడంలో తప్పులేదు తెలంగాణ ప్రజలు, ఎందుకంటే మనం మనుషులం, ఏదైనా అనుకుంటాం. సో ఆరోపణ చేయడం తప్పులేదు. మరి కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్సీగా టికెట్ ఇచ్చి ఎమ్మెల్సీగా ఆయన ఈరోజు ఎమ్మెల్సీగా అయ్యాడంటే అది కాంగ్రెస్ పార్టీ. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీకి తీన్మార్ మల్లన్న వెన్నుపోటు పొడుస్తాడా? నిజంగా ఆలోచన చేయండి. వెన్నుపోటు పొడుస్తాడా? అంటే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు, ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. ఈ పార్టీ వారు ఆ పార్టీ వారికి వెళ్ళొచ్చు, ఆ పార్టీలోకి వెళ్ళిపోవచ్చు. ఈ పార్టీ వాళ్ళు రాజీనామా చేసి ఇంకో పార్టీలోకి వెళ్ళొచ్చు. కొంత పార్టీ ఫిరాయింపులు, ఇవన్నీ మనకు తెలుసు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. ఇది అనాదిగా వస్తున్నటువంటి సామెతే, మనందరికీ తెలుసు. ఇప్పుడు వేరే రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వేరే పొలిటికల్ లీడర్లు, ఎమ్మెల్యేలు కేసీఆర్తో జత కట్టారంటే అనుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అవ్వచ్చు, వాళ్ళే కేసీఆర్తో జత కట్టారంటే అనుకోవచ్చు. కానీ తీన్మార్ మల్లన్న పరిధికి మించి, స్థాయికి మించి కేసీఆర్ని ఢీకొట్టి అనేక కేసులు ఆయన మీద పెట్టినా కూడా ఎక్కడా వెనుదిరగకుండా, భయపడకుండా కేసీఆర్ని గద్దె దించుదాం అని ఏదైతే సవాల్ చేశారో, ఛాలెంజ్ చేశారో, ఆ సవాల్కి ఛాలెంజ్ తగ్గట్టుగానే కేసీఆర్ని గద్దె దించడంలో తీన్మార్ మల్లన్న గారి పాత్ర 100% ఉంది, అందులో డౌటే లేదు. మరి అలాంటి తీన్మార్ మల్లన్న కేసీఆర్ గారి దగ్గర ప్యాకేజీ తీసుకొని, డబ్బులు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి అనుకూలంగా మాట్లాడతాడా? అనుకూలంగా పనిచేస్తాడా? ప్రజలు అనుకుంటున్నాం, తప్పేం లేదు. కానీ మాకు అనిపిస్తుంది, మా శశి టీవీ ద్వారా మేము చెప్పేది ఏంటంటే, మరి తీన్మార్ మల్లన్న నిజంగానే ప్యాకేజీకి అమ్ముడుపోయే రకమేనా? సో ఇది ఫ్రెండ్స్, మీరు కూడా నేను మాట్లాడినటువంటి వ్యాఖ్యలకి మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేసి నిజంగానే కేసీఆర్కి తీన్మార్ మల్లన్న అమ్ముడుపోయాడా? నిజంగానే తీన్మార్ మల్లన్న కేసీఆర్ గారి దగ్గర, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం దగ్గర ప్యాకేజీ తీసుకున్నాడా? ప్యాకేజీ తీసుకునే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడా? కేసీఆర్ దగ్గర ప్యాకేజీ తీసుకునే ఈ భారీ బహిరంగ సభలు పెడుతున్నాడా? ఇవన్నీ విషయాలపైన మీ యొక్క అభిప్రాయాలను మేము తెలుసుకోవాలనే మేము అనుకుంటున్నాం. సో ఈ వీడియో మీద మీరు కూడా, ప్రజలైనటువంటి మీరు, ప్రజాస్వామ్యంలో, ఈ భారతదేశ ప్రజాస్వామ్యంలో అంతిమంగా తుది తీర్పునిచ్చేది, న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించేది ప్రజలే. కాబట్టి మిమ్మల్ని నేను సూటిగా
క్వశ్చన్ చేస్తున్నాను. నిజంగానే తీన్మార్ మల్లన్న కేసీఆర్కి అమ్ముడుపోయాడా? నిజంగానే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడా? ఈ అంశాలపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్, చూస్తూనే ఉండండి శశి టీవీ. నేను భాను మేకల.